హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. ఈరోజు మంచిగా హెల్దీగా పిల్లల గురించి ఒక మంచి రెసిపీ అయితే తయారు చేస్తున్నాను. అదే నువ్వుల లడ్డు అనమాట. ఇది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా, లేడీస్కి అయితే ఇంకా మంచిదన్నమాట. ఇది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. ఒక కప్పు నువ్వులు, అరకప్పు పల్లీలు, ఒక ఎండు కొబ్బరి ముక్క, ఇంకా మనకి నచ్చితే కాజూస్ అండ్ బెల్లం, ఇలాచి. ముందుగా నువ్వులను తీసుకొని మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. అవి చిటపట్లాడిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు అనమాట. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత అవి పక్కన పెట్టుకుని పల్లీలను కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అవి కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. అవి కూడా పక్కన పెట్టిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకునేలాగా దాంట్లో కాజు కూడా మిక్స్ చేసి వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టాలన్నమాట. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకొని మనం పౌడర్లా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అయితే వేయకూడదు, ముద్దగా అయిపోద్ది. దీంట్లో కొంచెం 3 ఇలాచీలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనికి నేను చెప్పాను కదా, 1/4 కప్పు బెల్లం అయితే నేను తీసుకున్నాను. ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకునే వాళ్ళు అయితే ఫుల్గా 1 కప్పు తీసుకుంటే సరిపోద్ది. బెల్లం కూడా హెల్త్కి మంచిది కాబట్టి బెల్లం కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు. మనం తినేదాన్ని బట్టి బెల్లాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పల్లీలు, నువ్వుపప్పు, ఇంకా ఇలాచి ఇవన్నీ కలుపుకుని మనం మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ పొడిని సగం పక్కన పెట్టుకుని సగం మిక్సీ జార్లోనే ఉంచి ఆ సగంలోకి బెల్లం తురుము వేసేసుకోవాలన్నమాట. విడిగా బెల్లాన్ని మాత్రమే వేసామంటే అది ముద్దగా అయిపోద్ది కాబట్టి పొడిలో కలిపి వేసుకుంటే మనకి ఇలా పొడిగా వస్తుంది. అప్పుడు ఉండలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పొడిని మనం ఒక బౌల్లోకి తీసుకుని మనకు నచ్చితే అందులో నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా ఉండల టైప్లో చుట్టేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ ఎండు కొబ్బరి ఉంది కదా, ఎండు కొబ్బరి కాజు ఉన్నాయి కదా, అది కూడా మిక్సీ చేసుకుని అందులో కలిపేసుకుని మంచిగా నెయ్యి వేసుకుని ఉండలు చేసుకోండి. ఇది ఒక 15 days వరకు స్టోరేజ్ పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలకి డైలీ ఒక లడ్డు వేస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. పూర్వకాలంలో ఏంటంటే పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు మనకి చెప్పేవాళ్ళు చాలామంది ఉండేవారు. ఇప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు, మనం మాత్రమే చూసుకోవాలి. ఒంటరి పోరాటం చేయాలి కాబట్టి లైఫ్లో ఏదైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఎవరిని అడగకుండా మన సొంతంగా మనం చేసుకోవడం బెస్ట్. ఒకవేళ అడిగినా కానీ వాళ్ళు ఏదో అమ్మో సీక్రెట్లా చేసుకుంటారు తప్ప ఎవరికి చెప్పరు. నిజంగా మనం గూగుల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, మనకి నచ్చిన దాంట్లో చూసుకుని ఫాలో అవ్వి మంచిగా మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి మంచిగా హెల్తీ ఫుడ్ ఇవ్వాలని నేనైతే అనుకుంటాను. నేనే కాదు, ప్రతి తల్లిదండ్రులు హెల్తీగా చూసుకోవాలని అనుకుంటారు కదా. మరి మీ పిల్లలకు కూడా మీరు ఇటువంటి లడ్డూల్ని తయారు చేసి పెట్టండి. వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.